నమస్తే, వెల్కమ్ టు ఆకాశ రామన్న. రాజా సింగ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ చురకలంటించారా లేక లైట్ గా హెచ్చరికలు జారీ చేశారా? ఎందుకు రాజా సింగ్ వ్యవహారంపై బండి సంజయ్ ఆ రేంజ్ లో స్పందించాల్సి వచ్చింది? బండి సంజయ్ కన్నా దూకుడుగా హిందుత్వవాదంతో రాజా సింగ్ దూసుకుపోతున్నారా? ఆ దూకుడు బండి సంజయ్కే కాదు, రాష్ట్ర నాయకత్వానికి అస్సలు నచ్చడం లేదా? ఇంతకు కాషాయ వనంలో రాజా సింగ్ పాత్ర ఏంటి? రాజా సింగ్ ను పార్టీలో ఉంచుకుంటారా, వెళ్ళగొడతారా? రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే అంటూని రాజా సింగ్ కోసం రూల్స్ మార్చాలా? వ్యక్తి కోసమో, వ్యక్తి ప్రయోజనాల కోసమో భారతీయ జనతా పార్టీ స్టాండ్ మార్చుకునే పార్టీనా అంటూ గోషామహల్ బాద్షా రాజా సింగ్ కు గట్టిగాని చురకలంటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దాంతో టోటల్ సీన్ అంతా రాజా సింగ్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లు మారిపోయింది. ఇటు పార్టీ రాజా సింగ్ వర్గీయులు, అటు బండి సంజయ్ వర్గీయులు కూడా సై అంటే సై అనుకునే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికీ మా దమ్మెంటో చూపిస్తామంటూ రాజా సింగ్ రాష్ట్ర నాయకత్వానికి పంపిన హెచ్చరికలకు అంతే గట్టిగా మీ దమ్మెంటో అధిష్టానం చూసుకుంటుంది, మేం కాదంటూ బండి సంజయ్ ధీమాగా సమాధానాలిస్తున్నారు. దీంతో పార్టీ సంస్థాగత ఎన్నికల సీనంతా ఒక్కసారిగా మారిపోయింది. ఒక సిస్టమ్ ప్రకారము కేంద్ర నాయకత్వం చూడండి సూచనల ప్రకారము, ఆదేశాల ప్రకారము రాష్ట్ర కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, పోలింగ్ బూత్ కమిటీలు కానీ వేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నిబద్ధతతో నిజాయితీతో ఒక మంచి సిస్టమేటిక్గా కమిటీలు వేస్తున్నారు. అట్లా వేస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతున్నది. కాబట్టి ఇప్పుడు మీరు నా జిల్లాలో కరీంనగర్ జిల్లాలో వేయలేదు కాబట్టి నేను ఏం చేయాలి? నాకు అనుకూలంగా ఇస్తలేదు పెట్టానా? కాబట్టి రాష్ట్ర పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం వేసుకుంటూ పోతా ఉంటారు. దాని మీద ఉన్న విషయం ఉంటే మనం అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నాకు అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం ఎవరు చెప్పాలి? మీడియా చెప్పానా? ఎవరు చెప్పాలి? కిషన్ రెడ్డి గారికి చెప్తాను నా అభిప్రాయం మీద అని చెప్పని. అట్లా అని చెప్పి నా అభిప్రాయం భిన్నంగా ఇస్తేనే రోడ్డుకి ఎక్కేది అవసరం లేదు. బండి సంజయ్ కోసం నిబంధనలు మార్చరాడా? పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చం. ఎక్కడ కూడా ఒక వ్యక్తి కోసం నిబంధనలు మార్చేటువంటి అవకాశం ఉండదు. అంటే రాజా సింగ్ గారికి ఇబ్బంది ఉండొచ్చు, వారు బాధపడంలో ఎలాంటి వేరే ఆలోచన లేదు. కానీ దాన్ని మీడియాకి చెప్పకపోండి, ఇంత అంతర్గత మాట్లాడితే అయిపోతుండే. ఎందుకంటే రాజా సింగ్ ఒక మంచి నాయకుడు, ఒక ధర్మం కోసం పనిచేసే నాయకుడు, పార్టీకి కమిట్మెంట్తో ఉన్న నాయకుడు. కాబట్టి మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టిరు కాబట్టి పోయి ఎలక్షన్ పెట్టించారు. మీకు ఏముండగా మీరు ఊకే పోయి లోకల్ పెడతారు, ఒకరొకరు ఫోన్ చేస్తారు, తెలుగు ఇబ్బంది ఉంది కాబట్టి మీరే రాసి పంపుతారు, అది ట్వీట్ చేస్తాడు. రాజా సింగ్ చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే అనేక రకాల ఇబ్బంది పడిన వ్యక్తి ధర్మం కోసం. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తొలుత 19 మంది జిల్లా అధ్యక్షులను, తాజాగా మరో 4 జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ 4 పేర్లలో రాజా సింగ్ సూచించిన గోల్కొండ అధ్యక్షుడి పేరు లేకపోవడమే వివాదానికి కారణమైంది. గోల్కొండ బీజేపీ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ పేరును అధిష్టానం ప్రకటించడం రాజా సింగ్ కు మింగుడు పాడడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజా సింగ్ పోటీ చేసినప్పుడు ఉమామహేష్ సహకరించలేదంట. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో ఉమామహేష్ కుమ్మక్కయ్యారని రాజా సింగ్ ఆరోపిస్తూ పార్టీ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ఎపిసోడ్పై బండి సంజయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోవడంలో రాజా సింగ్, బండి సంజయ్లకు మించిన నేతలు తెలంగాణ బీజేపీలో లేరు. ఎందుకంటే మసీదు తవ్వితే శివలింగాలు వస్తే మాకు, శవాలు వస్తే మీకు అంటూ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసి అప్పట్లో కలకలం రేపారు బండి సంజయ్. రాజా సింగ్ అయితే మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి 2 ఏళ్ల పాటు సస్పెండ్ కూడా అయ్యారు. అయితే బ్యాక్గ్రౌండ్ లేఖను ఇంకోటో తెలియదు కానీ రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయి అవమానాలు ఎదుర్కొంటే బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. గోషామహల్ నుంచి వరుసగా గెలుస్తున్న రాజా సింగ్ కి శాసనసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ అవ్వాలనే కోరిక ఉన్నప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. కానీ బండి సంజయ్ మాత్రం కేంద్ర మంత్రి అయ్యారు. అలాంటి కరుడుగట్టిన హిందుత్వ నేతల మధ్య తేడాలు రావడం బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయడంలో బండి సంజయ్ ప్రధాన పాత్ర పోషించారు. అటువంటి బండి సంజయ్ మారిపోయారని రాజా సింగ్ వర్గం అంటోంది. రాజా సింగ్ పార్టీ లైన్ దాటుతూ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారని బండి సంజయ్ అంటున్నారు. ఇలా వారిద్దరూ పరస్పర విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చారంటే పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నాయి కాషాయ శ్రేణులు. జిల్లాల అధ్యక్షుల నియామకంలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇవ్వడంతో వారిద్దరి మధ్య వార్ పీక్ స్టేజ్కి చేరుకుందని టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.
సరే, హిందుత్వ ఎజెండాను ఎవరు ఎక్కువగా ముందుకు తీసుకెళ్తున్నారనేది అటు ఉంచితే, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏ హిందుత్వ కార్యక్రమాలకైనా తెలంగాణ నుంచి రాజాసింగ్కు మాత్రమే ఆహ్వానం ఉంటుంది. తాజాగా మధ్యప్రదేశ్లో జరిగిన హిందుత్వ భారీ బహిరంగ సభలో తెలంగాణ బీజేపీ నుంచి రాజాసింగ్ ముఖ్య వ్యక్తగా పాల్గొన్నారు. అది రాష్ట్ర బీజేపీ నేతలకు ఎవరికీ మింగుడు పడడం లేదని టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్తో పాటు బీజేపీలో ఉన్న కీలక లీడర్లను రాజాసింగ్ క్రాస్ చేస్తున్నారని, అందుకే ఆయన్ని సైడ్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ రాష్ట్ర నాయకులున్నారని చర్చ నడుస్తోంది. అది అట్లుంచితే ఇన్సైడ్లో జరుగుతున్న పరిణామాలను, అంశాలను దృష్టిలో పెట్టుకుని తనపైనే కావాలని పార్టీలో కుట్రలు చేస్తున్నారని స్వయంగా రాజాసింగే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. రాజాసింగ్ పార్టీ లైన్ దాటితే ఆ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది. కానీ అందుకు భిన్నంగా రాజాసింగ్ వ్యవహారంపై బండి సంజయ్ స్పందించడం చర్చ రేపుతోంది. మొత్తం మీద అంతర్గతంగా ఉన్న విభేదాలన్నీ సంస్థాగత ఎన్నికల్లో బయటపడుతుండటంతో అధిష్టానం రాష్ట్ర పార్టీపై గట్టి ఫోకస్ పెడుతుందట. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రాజకీయాలు వేరని అధిష్టానానికి బాగా తెలుసు. అందులో భాగంగానే ఆచితూచి అధిష్టానం అడుగులు వేస్తోంది. ఉన్న ఫలంగా రాజాసింగ్ దూరమైతే పార్టీ తెలంగాణపై అనుకున్న లక్ష్యాలకు భారీ గండి పడుతుందనే అంచనాల్లో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటు రాజాసింగ్, అటు బండి సంజయ్లకు అధిష్టానం క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. ఎవరికి ఎవరు న్యాయ నిర్ణేతలు అవ్వకండి, సంయమనం పాటించండి అంటూ సున్నితంగానే మందలించినట్టు సమాచారం. అయితే ఈ పంచాయతీలన్నీ సంస్థాగత ఎన్నికల నుంచి ఏర్పడ్డాయి కాబట్టి పార్టీ నేతలపై వస్తున్న ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ఎత్తుగడలు ఫలించడం లేదు. అయినా పార్టీ నాయకత్వం, అధ్యక్షుల నియామకంలో ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయని, ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు లేవని, జిల్లాల అధ్యక్షుల ఎంపికలు పార్టీ నిర్ణయమే ఫైనల్ అని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు, రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజాసింగ్ ప్రపోజల్ చేసిన వ్యక్తుల్లోనే ఒకరికి గోల్కొండ అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని బాంబు పేల్చారు. ఎండల లక్ష్మీనారాయణ చెబుతున్న మాటలకు, రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఎలాంటి పొంతన లేకుండా ఉండడంతో పార్టీ వర్గాల్లో మరో చర్చ మొదలైంది. మొత్తం మీద బీజేపీ సంస్థాగత ఎన్నికలు చివరికి రాజాసింగ్ వర్సెస్ బండి సంజయ్ గా మారిపోయాయి. సంస్థాగత ఎన్నికలు సజావుగా జరగడం లేదని, అంతా ఆమ్యామ్యాలకు అమ్ముడుపోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. బండి సంజయ్ మాత్రం అంతా పార్టీ లైన్లోనే జరుగుతుందని, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ రాజాసింగ్ కి చురకలంటించారు. మరి ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న నేతల పంచాయతీలను ఎలా చక్కబెడతారు? పార్టీలో కొనసాగడంపై రాజాసింగ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.